హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇది శివరాత్రి వ్లాగ్ అన్నమాట. సో మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడే జరుపుకుంటాము ఎవ్రీ ఇయర్. సో ముందుగా మన ఛానల్ని అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. సో మీరు ఎలా జరుపుకున్నారు శివరాత్రి అనేది నాకు కామెంట్ చేయండి అనమాట. సో మేమైతే ఫుల్ హ్యాపీగా జరుపుకున్నాము. మంచిగా అనిపించింది మాకైతే శివరాత్రి జరుపుకోవడం. అండ్ ఎర్లీ మార్నింగే 4కి లేసాను కదా, అసలు బయట ఇంకెవరు లేవని కూడా లేవలేదు. మార్నింగే లేసాము, ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము. ఆలోపు మా పిల్లలు అయితే లేచారన్నమాట. సో మా ఆయన ఇంకా వాళ్ళతో ఆడుకున్నాడు కాసేపు. చాలాసేపు ఆడుకున్నారన్నమాట వీళ్ళు. అంటే ఇంకా టైం అవ్వలేదన్నమాట, 5:30 అట్లా అవుతుంది. శివరాత్రి రోజే మేము గంగ స్నానం వెళ్తామన్నమాట. ఎవ్రీ ఇయర్ మార్నింగ్ శివరాత్రి రోజే వెళ్తాము. మార్నింగ్ వెళ్ళేసి ఇంకా ఈవినింగ్ పనులన్నీ స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఇంకా పిల్లలు అయితే చాలాసేపు ఆడుకున్నారు. అంత పొద్దున్నే లేచి ఏం చేస్తారని చెప్పేసి ఇంకా మేము కూడా కాసేపు అట్లా స్పెండ్ చేసామన్నమాట. సో మా మరిది వాళ్ళ బాబు కూడా కాసేపు వాడు కూడా ఆడుకున్నాడు మా ఆయనతోని. వానికి ఆటలు అంటే చాలా ఇష్టం, ఎంతసేపన్నా ఆడుకుంటాడు వాడు. ఇంకా ఆ తర్వాత మేమైతే గంగ స్నానానికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంకా ఇక్కడ ఎక్కడ చూసినా వాటర్ అసలు లేనే లేవండి. మంతినిలో కానీ ఇంకా గోదావరి కనిలో కానీ ఎక్కడ ఏ గంగ కాడ వాటర్ అసలు లేనే లేవు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడైతే ఫుల్ వాటర్ ఫెసిలిటీస్ ఉండేవి. ఇప్పుడైతే అసలు గంగ స్నానం వెళ్దామంటే చాలా చిరాకేస్తుంది. అసలు వాటర్ లేవు, వాటర్ ఉన్నా కూడా అంతా బాగాలేవు. సో అయినా కూడా చేయాలి కదా. సో అందుకని చెప్పేసి ఇంకా తప్పదు కదా అని చెప్పేసి చేసుడు. సో చుట్టూ పొలాలే ఉంటాయి మా ఊరు సైడు. మంచిగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. మళ్ళీ మా ఊర్లో చాలా టెంపుల్స్ ఉంటాయి. మల్లన్న టెంపుల్, ప్రతి ఒక్క టెంపుల్ ఉంటుంది. మంచిగా అనిపిస్తుంది. మా అత్తగారి ఇంటికి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఏ ఫెస్టివల్ అయినా కూడా చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. మళ్ళీ చాలామంది ఉంటారు, అందుకే చాలా ఇష్టం నాకు. సో ఇక్కడ నుంచి మేమైతే సుందిళ్ళ బ్యారేజ్కి అయితే వెళ్తున్నాము గంగ స్నానానికి. ఈవెన్ ఇక్కడ అంతకుముందు ఈ బ్యారేజ్ లేకపోతే అప్పుడు మేము మంతినికి వెళ్ళే వాళ్ళం గంగ స్నానం. కానీ తర్వాత ఇప్పుడు ఈ సుందిళ్ళ బ్యారేజ్ అయినప్పటి నుండి ఇక చాలామంది చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి చేస్తున్నారనమాట. సో ఇంకా ఇది కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నారు, ఇంకా డెవలప్ చేస్తారన్నమాట. సో చాలామంది వస్తున్నారు. ఇప్పుడు ఇంకా శివరాత్రి కాబట్టి ఈ సీజన్లో అయితే చాలామంది ఇక్కడే గంగ స్నానం చేసి వేలాలకు వెళ్తారన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో ఈ డ్యామ్ కట్టినప్పుడు చాలా బాగుండే, ఫుల్ వాటర్ ఫ్లో ఉండేది. అసలు ఇప్పుడు వాటరే లేవండి. చూస్తున్నారు కదా ఎట్లా డ్యామ్ అయితే ఎట్లా అయిపోయిందో. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే అన్ని ఫెసిలిటీస్ ఉండేవి, ఇప్పుడు ఒక్క ఫెసిలిటీస్ కూడా లేవు. సో చాలా మిస్ అవుతున్నాం అన్నమాట. సో ఇక్కడ నుంచి రోడ్డు ఉంటుంది, దీని చుట్టుపక్కల అన్ని పొలాలు ఉంటాయి. ఇక్కడ అదంతా మట్టి రోడ్డే ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి కొంచెం ఫెసిలిటీస్ అయితే చేశారు. ఎట్లా అని అంటే ఇక్కడ నుంచి ట్రాక్టర్స్ కానీ ఇంకా వెహికల్స్ వెళ్ళడానికి అయితే రూట్ అయితే చేశారనమాట లోపల దాకా. అంతకుముందు ఇక్కడ అన్ని పైనే వెహికల్స్ పెట్టి కిందికి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం. ఇక్కడికి లోపల దాకా కూడా వెహికల్స్ తీస్తున్నారు. సో అట్లా ఉన్నదన్నమాట. వాటర్ లేవు కాబట్టి జనాలందరూ వాడేసుకుంటున్నారు. సో అండ్ నేను ఇంకా ఫస్ట్ టైం నేను ఇక్కడ సమాధులను కూడా చూశానన్నమాట. ఇంతకుముందు ఎప్పుడు లేకుండే, ఇంకా వాటర్ లేవు కాబట్టి ఇక్కడే పాతి కట్టేస్తున్నారనమాట. సో చాలా భయం వేసింది ఫస్ట్ టైం చూసినాం అట్లా దగ్గర నుండి. చాలా సమాధులు ఉండే. సో అక్కడ నుండి అయితే చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాము. అందరు వస్తారు, మా పిన్ని వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి వెళ్తాము గంగ స్నానానికి. మంచిగా అనిపిస్తుంది. అదేంటో చాలామందికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే హ్యాపీగా ఉంటుంది అంటారు కదా, కానీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ఫెస్టివల్స్ మంచిగా జరుపుకుంటారు, చాలా గ్రాండ్గా ఉంటాయి అన్నమాట. సో ఇంకా మేమైతే గంగ స్నానానికి అయితే దగ్గరికి అయితే వెళ్ళాము. సో కొన్ని కొన్ని ఫన్నీ థింగ్స్ అన్నమాట, కామెంట్ చేసుకుంటూ అట్లా నవ్వుకుంటూ ఉంటాం అన్నమాట. సో వాటర్ అయితే కొంచెం దూరంలో మంచిగా ఉండే, ఇంకా అక్కడనైతే గంగ స్నానం చేస్తాము.
గంగ స్నానం అంటే ఇంకా మా పిల్లలకైతే ఫుల్ ఇష్టం. ఇంకా అందులో నుంచి రానే రారు అసలుకే. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే, మా మరిది చాలా దూరం నుంచి చాలా దూరంలో బండి పెట్టి కీ కూడా అక్కడే పెట్టేసి వదిలేసి వచ్చాడనమాట. ఎవరు తీసుకెళ్తారు అని చెప్పేసి చెప్పలేం కదా, చాలామంది దొంగలు ఉన్నారు, ఎవరు ఎట్లా తీసుకెళ్తారో కూడా తెలియదు కదా. సో అందుకనే తను కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు అనమాట. సో ఇంకా స్టార్ట్ చేసింది నా చిన్న బిడ్డ పెద్ద బిడ్డ యుద్ధానికి. ఇంకా మా ఆయనతోనైతే ఇక ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాటర్లో. అస్సలు బయటికి రారండి వాళ్ళైతే. ఒక 1 అవర్ దాకా అట్లా వాటర్లోనే ఉండి మంచిగా ఎంజాయ్ చేసారు వాళ్ళు. ఇంకా ఆ తర్వాత అయితే నేను గంగ స్నానం చేద్దామని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళాము. మా అత్తమ్మ అక్కడైతే కొంచెం శివలింగం లాగా చేశానన్నమాట. చాలా మంచిది అట్లా గంగ స్నానం వెళ్ళిన దగ్గర శివలింగం లాగా చేసి అక్కడ పూజ చేసుకుంటే చాలా మంచిది. సో అక్కడ అట్లా చేసి మేమైతే దండం పెట్టుకున్నాము. ఒక కొబ్బరికాయ అయితే కొట్టానన్నమాట. చాలామందికి డ్యామ్ తెలిసే ఉంటుంది. ఒకప్పుడు చాలా వాటర్ ఉండే, కానీ ఇప్పుడు వాటర్ అసలు మొత్తానికి ఫ్లో అనేది లేదు. అందుకని చెప్పేసి చాలా తక్కువ వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ ఫ్లో అనేది లేదు. గోదావరికని గంగ అయినా మంతిని గంగ అయినా కూడా ఎక్కడ వాటర్ ఫ్లో అనేది లేదు అసలు. వాటర్ మొత్తం ఎక్కడో ఒక చోట అట్లా మామూలుగా ఉన్నాయి అంతే. సో అక్కడే అందరు అడ్జస్ట్ అవుతున్నారు అన్నమాట. సో మేమైతే ఇంకా అక్కడ పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకున్నాము. ఇంకా మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది వచ్చిళ్ళు. మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయినప్పుడు చాలామంది వచ్చారు అన్నమాట. ఆ రోజు చాలామంది వస్తారు. శివరాత్రి రోజు మా ఊర్లో వాళ్ళే చాలామంది వస్తారన్నమాట. ఇంకా మేమైతే మా తోటికోడలు అండ్ మేమందరం కలిసి కొద్దిసేపు అట్లా వాటర్లో ఆడుకున్నాము. ఈత కొట్టడానికి ట్రై చేసామన్నమాట. స్విమ్మింగ్ చాలామందికి రాదు కదా. సో ఈ కొంచెం వాటర్ ఉన్నప్పుడు స్విమ్మింగ్ అన్న నేర్చుకోవచ్చు అని చెప్పేసి అట్లా అనుకుంటే అసలు స్విమ్మింగ్ వస్తలేదు మాకు. ఆ వాటర్లోనే ఆడుకున్నాము. ఒక 1 అవర్ దాకా అట్లా స్విమ్మింగ్ ట్రై చేసాము, కానీ అస్సలు రాలేదన్నమాట. అట్లా టైంపాస్ చేసామన్నమాట. ఎందుకు అని అంటే శివరాత్రి రోజు చాలా టైం ఉంటుంది మాకు. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు మేము బోనం పోస్తాం కాబట్టి ఆ లోపు ఇక్కడనే స్పెండ్ చేయొచ్చు. మళ్ళీ మళ్ళీ రాము కదా గంగ స్నానం అనేది. ఏదో ఒక సమ్ టైంలో వస్తాం కాబట్టి వచ్చినప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ ఇలా వస్తూనే ఉంటాము. మంచిగా అనిపిస్తుంది మాకు. మీరు కూడా వెళ్తారా గంగ స్నానం శివరాత్రి రోజు? శివరాత్రి రోజు నిజంగా గంగ స్నానం వెళ్తే చాలా మంచిదండి. మనం ఎట్లాగో కుంభమేళకు వెళ్ళలేని వాళ్ళము, ఇట్లా మన దగ్గరలో ఉన్న గంగ స్నానానికైనా వెళ్తే మంచిది. ఆ శివుని అనుగ్రహం అన్న కలుగుతుందేమో చూడాలి ఇక మనకి. ఇంకా చాలామందికి గంగ స్నానం చేసేటప్పుడు చాలామందికి దేవుడు వస్తుంది. ఇట్లా మాకు దగ్గరలో ఇక్కడ పక్క సైడ్ వాళ్ళందరికీ దేవుడు వచ్చిందన్నమాట. చాలామంది ఉన్నారు. చాలాసేపు ఆడుకొని ఉన్నామన్నమాట అందులోనే. ఆ తర్వాత ఇంకా మా తోటి కోడలు నేను గౌరమ్మని చేసి నీటిలో అయితే వదిలేసామన్నమాట. సో అలా మనం ఏదైతే అనుకున్నామో అది మనసులో మొక్కుకొని మంచిగా గౌరమ్మని చేసి గౌరమ్మకి బొట్లు పెట్టి నీటిలో వదులుకోవాలి. ఇక్కడైతే మా ఆడపడుచు అయితే వచ్చిందన్నమాట హైదరాబాద్ నుండి. మాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఆమె వచ్చిందన్న విషయం మాకు తెలియదు. సో ఫుల్ హ్యాపీ అనిపించింది. కానీ ఆ టైంలో ఎవరం సరిగ్గా మాట్లాడుకోలేదు. ఫుల్ బిజీగా ఉంటుంది మేము అక్కడికి వెళ్తే శివరాత్రి అప్పుడు. సో తర్వాత మేము రిటర్న్ అయినాం. వాళ్ళు ఇటు గంగ స్నానానికి వచ్చారనమాట. ఇంకా మేము గంగ స్నానం చేసి అయితే ఇంటికైతే వచ్చినాము. చూస్తున్నారు కదా అందరూ మంచిగా తడిసేసి ఉన్నాం. పిల్లలకి డ్రెస్సులు వేసినాము.
అయినా కూడా వాళ్ళు తడిచేసి ఉన్నారు. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మేమైతే బోనం చేసినామన్నమాట. బోనం చేసి ఇంకా బోనానికి బొట్లు అయితే పెట్టేస్తున్నా. మీరు కూడా ఇలాగే చేస్తారా? నాకు కామెంట్ చేయండి. చాలామంది ఇలా బోనాలు చేసి బోనానికి బొట్లన్నీ పెడతా ఉంటారు. సో నాకు ఇట్లా దేవుడికి ఇలా చేయడం అంటే చాలా ఇష్టం అండి. జస్ట్ మనం ఎప్పుడైనా కూడా కర్రీస్ ఇట్లా చేస్తూ ఉంటాం కదా, కానీ ఇక్కడ డైరెక్ట్ కలిపి పెట్టడమే. ఆనియన్స్ కానీ మసాలాలు కానీ ఇట్లాంటివి ఏం వాడకూడదన్నమాట. డైరెక్ట్ ఆయిల్లో చిక్కుడుకాయలు, వంకాయలు, కాకరకాయలు అట్లా వేసి కలిపి పెడతారనమాట. సో అట్లా ఈ టేస్ట్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వండినా కూడా రాదన్నమాట. అది దేవుడి మహిమనో ఏమో కానీ ఇప్పుడు వండితేనే బాగుంటుంది. అండ్ కొంచెం పరమాన్నం చేస్తామన్నమాట. చాలామంది కొంచెం పసుపు వేసి అట్లా వండుతారు. మేమైతే పరమాన్నం చేస్తాము అట్లా ఆ కర్రీలోకి. ఆ తర్వాత బోనానికి అయితే బంతిపూలు, బొట్లు అన్నీ పెట్టేసి రెడీ చేసి పెట్టినామన్నమాట. ఆ తర్వాత ఇంకా మా అత్తమ్మ అన్నీ చూస్తుంది కరెక్ట్ పెట్టారా లేదా అని చెప్పేసి. సో మా అత్తమ్మ అంటూ ఉంటుంది అన్నమాట, ఏంటంటే మీరు నేర్చుకోవాలి, నేను ఉన్నా లేకపోయినా మీరే ముందు అన్నీ చేసుకునేది కదా, సో మీరే చేసుకోవాలి అన్నీ అని చెప్పేసి దగ్గరుండి అన్నీ చెప్తుంది మాకు. సో అట్లనే మేము కూడా ఫాలో అప్ అవుతూ ఉంటామన్నమాట. సో ఇంకా దీపారాధన చేసి అందరికీ హారతి ఇచ్చాను. ఆ తర్వాత ఇంకా నేను మా తోటి కోడలు అయితే ఇద్దరం బోనాలకి దీపాలు ముట్టించేసి అవైతే తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టేశాము. ఆ తర్వాత కంకణాలు అయితే కట్టుకుంటాం అన్నమాట. బోనాలు పోసిన కాడ ప్రతిసారి కంకణం కట్టుకుంటాము. అందరికీ కంకణాలు కట్టేసిన తర్వాత కొంచెం చెల్లగిస్తారు కదా దేవునికి. ఇది గండ దీపం అంటారన్నమాట. ఇది బయట పెట్టుకుంటారు. సో గండాలన్నీ పోవాలని చెప్పేసి గండ దీపం పెడతారు. మేము జాగారం ఉండం కానీ గండ దీపం అయితే పెడతాం బయట. సో ఇద్దరం కలిసి దేవునికి దండం పెట్టుకొని కొబ్బరికాయలు అయితే కొట్టేసామన్నమాట. సో 2 ప్లేట్లలో 2 బోనాలల్లో అన్నం తీసి 2 ప్లేట్లలో పెట్టి మొక్కేస్తామన్నమాట. ఆ 2 ప్లేట్లు మా మరిది అండ్ మా ఆయన ఇద్దరు కలిసి తింటారు. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తూ ఉంటాం అన్నమాట. మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఇలాగే శివరాత్రి రోజు ఇలాగే బోనాలు పోస్తారా అండి? నాకు కామెంట్ చేయండి. ఆ తర్వాత అయితే మార్నింగ్ నుండి ఇంకా ఈవినింగ్ దాకా మేము ఫాస్టింగ్ అయితే ఉంటాము. చాలామంది మళ్ళీ నెక్స్ట్ డే దాకా కూడా ఉంటారు, కానీ మేము అట్లా కాదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫాస్టింగ్ ఉంటాము ఎవ్రీ ఇయర్. ఇంకా ఈవినింగ్ బోనాలు పోసిన తర్వాత దేవుళ్ళకి కొబ్బరికాయలు కొట్టేసి ఆ కొబ్బరికాయలో ఉండే వాటర్ మేము అప్పుడు ఒక్క పొద్దు ఇడుస్తామన్నమాట. సో దేవునికి అయితే మంచిగా మొక్కుకున్నాము. ఇప్పటికైనా మంచి శివుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట. సో ఇంకా దేవుడికైతే కొబ్బరికాయ కొట్టేసి మేమైతే అందరం కలిసి ఇంకా దేవుణ్ణి మంచిగా మొక్కుకున్నాము. ఇంక ఇక్కడ మా అత్తమ్మ అందరినీ ఒక్క పొద్దు ఇడవమని చెప్పేసి ఇంకా కొబ్బరి నీళ్ళు, బెల్లం నీళ్ళు కలిపి ఇచ్చిందనమాట. సో మేమైతే అలాగే ఒక్క పొద్దు ఇడుస్తాము. ఇంకా వాటర్ తాగిన తర్వాత మేము ఆ బోనాలలో నుండి అన్నం తీసేసి ఇంకా ప్రసాదంలాగా తింటూ ఉంటామన్నమాట. సో ఇంకా మేమైతే ఇంకా నైట్ అందరం కలిసి ఒకే చోట కూర్చొని మంచిగా ప్రసాదం అయితే తినేసాము. మంచిగా అనిపించింది. ఇప్పుడున్న టేస్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ రాదన్నమాట. అది దేవుడి మహిమనో ఏమో తెలియదు కానీ మంచిగా కుదురుతాయి అన్నవి. ఏం వేయకుండా వండితే చాలా బాగుంటాయి కర్రీసు. ఎందుకో శివరాత్రి రోజు వండిన పరమాన్నం ఉండి వంకాయ చిక్కుడుకాయ కర్రీ బాగా టేస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మేము మల్లన్న టెంపుల్కి వెళ్తున్నాము.
ఈ మల్లన్న టెంపుల్ చాలా ఫేమస్ అండి. చాలా వరకు తెలిసే ఉంటుంది అందరికీ. ఏది మొక్కుకున్నా జరుగుతుందన్నమాట ఇక్కడ. చాలా టెంపుల్స్ ఉంటాయి. లేని దేవుడు అంటూ ఉండడన్నమాట ఇక్కడ. అన్ని దేవుళ్ళు ఉంటాయి, అన్ని గుళ్ళు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్‌ది ఏంటి అని అంటే ఇక్కడ ఒక నాగులమ్మ గుడి ఉంటుంది. నిజంగా పాము ఉంటుందంట. మేము కూడా ఇంతవరకు చూడలేదు, కానీ నిజమైన పాము ఉంటుంది అక్కడ. ఏ వస్తువు తెంపినా కూడా, ఏ వస్తువు ముట్టినా, ఏది చేసినా కూడా ఆ పాము అయితే వాళ్ళకి కనిపిస్తుందని విన్నాము. సో చాలా వరకు అది నిజమాట. మేము కూడా ఇంతవరకు చూడలేదు, కానీ చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ కూడా మేము బోనం పోస్తాము. మనం మొక్కుకున్న దాన్ని బట్టి మనం ఇక్కడ బోనం పోయాలన్నమాట. మనం ఏది మొక్కుకుంటే అది జరిగితే ఇక్కడ బోనం పోయాలి. సో ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉంటాయి. సరస్వతి టెంపుల్, నాగులమ్మ టెంపుల్, పోచమ్మ టెంపుల్, రామాలయం, శివాలయం అన్నీ ఉంటాయి. సో మంచిగా అనిపిస్తుంది. సో ఇంకా బోనం అయితే ఇక్కడ మేము వేరే ప్లేస్కి తీసుకొచ్చినాం అనమాట. అక్కడ కొంచెం వాటర్ జల్లి అక్కడ ముగ్గేసి అక్కడ పెట్టాము. సో ఇంకా అక్కడ బోనం పెట్టేసి పైన దీపం పెట్టాలి. ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని అయితే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళిన రోజు చాలా తక్కువ మంది ఉండే, ఎందుకంటే శివరాత్రి రోజు ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఒక జాతరలాగా జరుగుతుంది, అన్నప్రసాదం పెడతారు. కానీ అది మిస్ అవుతాం అన్నమాట, ఎందుకంటే మాకు ఇంట్లోనే పనులు ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ డే వచ్చినాము. అప్పుడు కూడా చాలామంది ఉండే, మేము ఎర్లీగా వచ్చినాం అన్నమాట. తర్వాత ఇంకా మేము దర్శనం అంతా అయిపోయే ముందు ఇంకా చాలామంది వచ్చిళ్ళు. సో చాలా బాగుంటుంది టెంపుల్. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి టెంపుల్ని. మీరు ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ టెంపుల్లో. అంత పవర్ఫుల్ అన్నమాట. చుట్టూ అయితే మేము ప్రదక్షిణలు చేసాము. చుట్టూ పొలాలే ఉంటాయండి. సూపర్ ఉంటుంది టెంపుల్ అయితే. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. నిజానికి మన తెలంగాణలో తెలియని టెంపుల్స్ చాలా ఉన్నాయి. అవి బయటికి రావట్లేదు, కానీ ఒక్కసారి వెళ్ళి విజిట్ చేస్తే మాత్రం నిజంగా బాగుంటాయి టెంపుల్స్. సో మేమైతే ఇంకా ప్రదక్షిణలు చేస్తున్నాము టెంపుల్ చుట్టూ. సో ఇక్కడ కూడా మేము పట్నం వేపిస్తామన్నమాట. మేమనే కాదు, చాలామంది వేపిస్తూ ఉంటారు మల్లన్న టెంపుల్లో. గుడి అయితే చాలా బాగుంటుందండి. నేను నా పెళ్ళైన కొత్తలో వెళ్ళినప్పుడైతే షాక్ అయ్యాను. నేను ఇంతవరకు అలాంటి టెంపుల్స్ చూడలేదు మా ఊర్లో. కానీ మా అత్తగారి ఊర్లో అయితే ప్రతి చోట ఒక్కొక్క టెంపుల్ ఉంటూనే ఉంటుంది. మంచిగా ఉంటాయి టెంపుల్స్. ప్రతి టెంపుల్స్లలో గ్రాండ్గా జరుగుతాయి అన్నట్టు సెలబ్రేషన్స్. నేను అవి మిస్ అవ్వను అసలుకే. నాకు చాలా ఇష్టం అసలు. ఈ మన ఉగాదికి ఇంకా చాలా బాగుంటుందట. నేను ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ప్లాన్ చేస్తున్నాం వెళ్ళాలని. చూడాలి. సో ఇక్కడ కూడా శివలింగం ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసినాం మేము. బాగుంది టెంపుల్ అయితే. మా పిల్లలైతే ఎక్కడికి వెళ్ళినా మంచిగా మొక్కుకుంటారండి, అస్సలు విసిగించరు. మంచిగా వాళ్ళు కూడా కుంకుమ పసుపు వేస్తా అని చెప్పేసి ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు, ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా. సో వాళ్ళు కూడా వేస్తే మంచిదే కదా అని మేము కూడా ఇస్తాం. ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా ఎవ్వరు రాలేదు, మేమే వెళ్ళినాం. అందరు వస్తారు ఎవ్రీ ఇయర్, మంచిగా అనిపిస్తుంది. కానీ అలా ఎవ్వరు రాలేదు ఈసారి, కొంచెం మిస్ అయినాం. సో ఇదేనండి నాగులమ్మ టెంపుల్. ఇక్కడ నిజమైన పాము ఉంటుందట, చాలా పెద్ద పాము ఉంటుంది. అది ఎవరికి అనుగ్రహం ఉంటేనే కనిపిస్తుంది అంతే. అమ్మవారి అనుగ్రహం ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళకే కనిపిస్తుంది. మళ్ళీ టెంపుల్లో ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా వెంటనే ఆ రిజల్ట్ అనేది చూపిస్తుందంట. సో అంత పవర్ఫుల్ అన్నమాట. మీరు చూస్తున్నారు కదా చుట్టూ ఎన్ని పొలాలు ఉన్నాయో, మధ్యలో టెంపుల్ ఉంటుంది. మంచిగా నంది ఉంటుంది, అన్ని టెంపుల్స్ ఉంటాయి, పోచమ్మ గుడి, అన్ని దేవుళ్ళ టెంపుల్స్ ఈ టెంపుల్లోనే ఉంటాయి అన్నమాట. సో సరస్వతి టెంపుల్ కూడా ఉంటుంది ఇందులో. సో అన్నిటికైతే కుంకుమ పసుపు అన్నీ వేసుకుంటూ వచ్చినాం. సో మంచిగా అనిపించిందండి ఆ రోజు. చాలా స్పెండ్ చేసాము.
మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా అక్కడే ఉండి స్పెండ్ చేసామన్నమాట. చుట్టూ పొలాలు ఉండడం వల్ల చల్ల గాలి వస్తుంది మంచిగా. ఎలాంటి మంచి ఇక్కడ స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. సో ఇక్కడ మంచిగా దేవుణ్ణి అయితే మొక్కుకున్నాము. ఏ జాతరలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పిల్లలతోని పెద్ద టాస్కేనండి. అసలు వాళ్ళు ఉండే కాడ ఉండరు, మనల్ని తృప్తిగా మొక్కుకొనియరు. సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా దర్శనానికి వచ్చినాము. ఇక్కడ నా బిడ్డ సెల్తో ఆడుకుంది. ఇక్కడైతే పట్నం వేపిస్తున్నాం అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ మొక్కుకుంటే కనుక ఇక్కడ బోనం పోసి పట్నం వేపిస్తాము. మంచిగా వేస్తారు, మంచిగా అనిపిస్తుంది. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లా చూడడం అనేది పెళ్ళైన తర్వాత. మనకు తెలియనివి చాలా ఉంటాయండి, తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా దేవుని విషయంలో ఇంకా తెలియనివి ఉంటే తెలిస్తే అవి చెయ్యాలి, ఇంకా చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో దేవునికి ఏది చేసినా కూడా ఎక్కడికి పోదు. అది రాసిపెట్టుంటే నిజంగా మనకే జరుగుతుంది. ఏది రాసిపెట్టుంటే అది జరుగుతుంది కంపల్సరిగా. దేవుడు అనుగ్రహం ఉండాలే కానీ మనం ఏది మొక్కుకున్నా కూడా జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ పట్నం అయితే వేపించినాము. సో అందరు కలిపి ఒకటే చోట వేస్తాడన్నమాట. అదేంటో ఈ టెంపుల్కి వెళ్ళగానే పాజిటివ్ వైబ్స్ వస్తూనే ఉంటాయి. ఏదో తెలియని ఇంటెన్షన్ లాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. కానీ మంచిగా మొక్కుకోవాలి కానీ మనం అనుకున్నట్టు నెరవేరుతాయి అన్నమాట. ఆ దేవుడు అట్లా ఉంటాడు అక్కడ పవర్ఫుల్గా. సో చాలామంది నమ్ముతారు. ఇక్కడ ఒక నిద్ర కూడా చేస్తే మంచిది అంటారు అన్నమాట. అండ్ ముడుపు కూడా కడతారు. ఎవరైతే మనకి పిల్లలు లేరు అని బాధపడతారో వాళ్ళు ఇక్కడ వచ్చి నిద్ర చేస్తారట. అండ్ ముడుపు కూడా కడతారు చాలామంది. మా సైడ్ అయితే శివరాత్రి ఇలాగే జరుపుకుంటారండి. మీ సైడ్ అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా జరుపుకుంటారు శివరాత్రి, బోనాలైనా కూడా. సో మేమైతే ఇట్లా పట్నం చుట్టూ తిరిగి అక్షంతలు అయితే వేస్తాము. సో ఈ పట్నం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ ముగ్గు ఉంటుంది కదా, మనం పట్నం వేసిన ముగ్గు, అది తీసుకొని మన పొలాలలో జల్లుకుంటే మంచిది. అండ్ మనం ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా అట్లా బొట్టు పెట్టుకుంటే మంచిదన్నమాట. సో అందరికైతే కంకణాలు అయితే కట్టుతున్నాడు ఆయన. ఆయన బొట్లు కూడా పెట్టాడు. అదేంటోనండి, గుళ్ళోకి వెళ్ళిన జాతరలకు వెళ్ళిన ఈ బొట్లు ఉంటాయి కదా, ముఖానికి మంచి అందాన్ని ఇస్తాయి, మంచిగా అనిపిస్తాయి అసలు. అదేదో పాజిటివ్ వైబ్స్ వస్తాయి మంచిగా ఆ బొట్టు పెట్టుకుంటే. సో అందరు కలిసి ఒకటే చోట పట్నం వేయించారు. చూస్తున్నారు కదా దేవుడు ఎంత మంచిగా ఉన్నాడో. సో ఇక్కడ శివయ్య కూడా ఉంటాడు. ఎంత బాగుంటాడంటే చాలా బాగుంటాడు. సో ముందు రోజు ఇట్లా టెంట్ హౌస్ అన్నీ వేశారు, చాలా జనాలు వస్తారన్నమాట. అంత బాగుంటుంది టెంపుల్. సో నేను ముందు చెప్పాను కదా ఇక్కడ ముడుపు కూడా కడతారని. మనం ఏదైతే కోరుకుంటామో దాన్ని మనసులో అనుకొని మంచిగా ముడుపు కడితే మంచి జరుగుతుంది అని అందరి నమ్మకం అన్నమాట. చాలామందికి జరిగింది కూడా. సో అట్లా ఎవరైనా మన చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళు వెళ్ళి ఒకసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు జరుగుతాయి అన్నమాట. సో తర్వాత మేమైతే ఇంటికైతే బయలుదేరాము. నెక్స్ట్ డే మేమైతే వేలాలకు వెళ్ళాలని చెప్పేసి బయలుదేరాము. సో ఎర్లీ మార్నింగే లేచి మేము 6 కల్లా రెడీ అయ్యాము. ఇంకా మాకు ఫ్యామిలీ పెద్దగా అవుతుంది కాబట్టి, పిల్లలు ఉన్నారు కాబట్టి వెహికల్ అయితే తీసుకున్నాము. పోయిన ఇయర్లో బైక్స్ మీదనే వెళ్ళాము, కానీ ఈసారి పిల్లలు, అత్తమ్మ ఇంకా అందరం కలిసి ఒక వెహికల్ అయితే తీసుకొని వెళ్ళాము. ఈ వేలాల జాతర కూడా చాలా పవర్ఫుల్ అండి. పైన గట్టు మల్లన్న దేవుడు ఉంటాడు, చాలామందికి తెలిసే ఉంటుంది.
చాలా పవర్ఫుల్. మనం ఏది కోరుకున్నా కూడా నెరవేరుతుంది. పోయిన ఇయర్లో నా బిడ్డ హెల్త్ మంచిగా లేకపోతే ఇక్కడ ఎత్తు బంగారం ఇస్తానని మొక్కిన, తర్వాత క్యూర్ అయింది. ఇక్కడ ఎత్తు బంగారం ఇచ్చిన. నేను అనుకున్నట్టు జరిగినాయి. సో అందుకే నాకు నమ్మకం దేవుళ్ళంటే. ఆ తర్వాత నేను ఫస్ట్ టైం విజిట్ చేశానన్నమాట ఈ టెంపుల్ని పోయిన ఇయర్లో. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ భయపడ్డాను. ఇక్కడ అంటే అందరికీ దేవుళ్ళు వస్తాయి మంచిగా. ఫస్ట్ చూసినప్పుడు చాలా భయమేసింది. కానీ తర్వాత నేను నిజంగా ఆయన వాళ్ళని ముట్టుకున్న తర్వాత అప్పుడు అనిపించింది, ఒక ఇంటెన్షన్ అనిపించింది నాకు, దేవుడు నిజంగా అనుగ్రహం ఉంటే ఏదైనా కూడా జరుగుతుంది అని. సో లోపల ఎవ్వరు లేరు కదా, అంటే ముందు రోజు శివరాత్రి రోజే దర్శనాలు అయితే అయిపోయినాయి. మేము నెక్స్ట్ డే వచ్చామన్నమాట. ఎందుకనంటే పిల్లలు ఉన్నారు. పోయిన ఇయర్లో వెళ్తే అసలు కొంచెం కూడా శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండే. ఆ తర్వాత ఇబ్బంది అనిపించిందని నెక్స్ట్ డే వెళ్ళాము. ఇక్కడ మా పెద్దత్తమ్మ అన్నమాట, ఈమెకి దేవుడు వస్తుంది. సో వెళ్ళిన తర్వాత అత్తమ్మకి దేవుడు వచ్చింది. కాసేపు దేవుడిని చెప్పిన తర్వాత మేమైతే దర్శనం ఫ్రీగా అయిపోయిందండి మాకు. ఇక్కడ దేవుళ్ళని ఫోటో తీయద్దు కదా, అందుకని చెప్పేసి ఫోటో అయితే తీయలేదు. ఇంకో చూస్తున్నారు కదా, వీళ్ళకి దేవుళ్ళు వస్తాయి. లోపలికి రాగానే వీళ్ళకి దేవుళ్ళు వస్తాయి అన్నమాట. మస్తు భయం అవుతుంది, అట్లుంటుంది అన్నట్టు అక్కడ టెంపుల్లో. సో ఇక్కడ కూడా మేము పట్నం వేపిస్తాము ఎవ్రీ ఇయర్. సో మీకు ఎలా అనిపించింది వీడియో? నాకైతే చాలా బాగా అనిపించిందండి, ఎందుకంటే మేము మస్తు ఎంజాయ్ చేసినాము ఈ శివరాత్రికి అయితే. 2 టెంపుల్స్ విజిట్ చేసామన్నమాట, అందుకే మంచిగా అనిపించింది. ఇంకా పైన గుట్ట ఉంటుంది, గట్టుమల్లన్న దేవుడు ఉంటాడు, అక్కడికి వెళ్ళలేదు. అక్కడ జస్ట్ శివలింగం ఉంటుంది, కానీ మంచిగా అనిపిస్తుంది. గుహలాగా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళలేదు. సో ఇంకా మా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే అట్లా షాపింగ్కి వెళ్ళాము. మా పిల్లలకి టెడ్డీ బేర్స్ అట్లా తీసుకున్నాము. వాళ్ళ భయానికి మేము అసలు షాపింగ్ చేయడమే మానేసామన్నమాట. నా చిన్న బిడ్డ అయితే అన్నీ కావాలని ఏడుస్తుంది. సో అందుకనే ఒక టెడ్డీ బేర్ అట్లా ఆమెకు సంబంధించిన ఆమె కొనుక్కొని ఆమెనే పట్టుకొని నడుస్తుంది అన్నమాట. సో ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ చేయండి. చిన్న కామెంట్ చేయండి. మీకు నచ్చిందా ఈ వీడియో?